ఇక్కడ ఉంటే ఫోన్లు వస్తాయి, మళ్ళీ పరిగెత్తాల్సి వస్తుందని ఇంకా బయటకు తీసుకెళ్ళిపోయారు. ఇంకా కూడా నువ్వు వచ్చే మాతో పాటు నీకు కూడా హెల్త్ మరీ టెన్షన్ ఎక్కువ, ప్రపంచం అంతా ప్రశాంతంగా ఉంటుంది ఎవడు పని చేస్తే. రిలాక్స్ అవ్వాలని చెప్పి తీసుకెళ్ళిపోయారు. నీ ప్లాన్ ఏంటి, నీ స్కీమ్స్ ఏంటి, నీ అప్రోచ్ అంటే అలా లేదా నేను బాధపడాలా నాకేం అర్థమైతలేదు. అంటే ఎంత కష్టపడి నేను వీడియో ఎడిట్ చేస్తుంటే చూస్తున్నారు తప్ప ఎవరు లైక్ కొట్టండి అన్న. ఇంత కష్టపడి చేసిన ఒక్కరు లైక్ కొట్టట్లేదు. 6వ తేదీ 12వ తేదీ అందుబాటులోకి వచ్చావురా. 2 సార్లు ట్యాంకర్లది టెస్ట్ చేయడం జరిగింది. మ్యాటర్ ఏంటో తెలిపోవాలి ఏంటంటే చెప్పి ఇప్పుడు అందులో వెజిటబుల్ ఫ్యాట్ మిక్స్ అయింది కాబట్టి దాన్ని రిజెక్ట్ చేశాము, దాన్ని వాడలేదు అని శ్యామలరావు గారు చెప్పడం మనం అందరం కూడా గమనించాము. నేను వింటాను కదా, ఓ చెప్పే. ఇప్పుడు చంద్రబాబు నాయుడు బాగా బరి తెగించావు, నీకెక్కలేదు బరి తెగించిన దానికి నేనేం చేస్తానో తెలుసా? టీటీడీకి సంబంధించిన దాన్ని టీడీపీ ఆఫీస్ లో ప్రెస్ మీట్ పెట్టి ఇలా యానిమల్ ఫ్యాట్ కలిసింది ఎందుకైనా చంపుతున్నారు సిగ్గుండాలరా అని ఒక నింద వేసినప్పుడు ఏమిటండి మీరు మాట్లాడేది? దాన్ని సమర్థిస్తూ మళ్ళీ శ్యామలరావు గారితో ప్రెషర్ పెట్టి ప్రెస్ మీట్ పెట్టించి ఎలా మాట్లాడిచ్చారో మీ అందరూ కూడా గమనించారు. అవన్నీ నమ్మే ఉంటే నీ ఫేస్ లాగే నువ్వు ఏదో కన్నాలేసుకు బతకాల్సి వస్తుందిరా. టెస్టింగ్ చేసిన మిల్క్ లో వెజిటబుల్ ఫ్యాటా ఇంకో ఫ్యాటా ఉంటే దానికి బాధ్యత ఎవరు? నాకేం సంబంధం? మీనింగ్ లెక్క మాట్లాడగా ఏం నువ్వు మాట్లాడేది? బాధ్యత ఎవరు? శ్యామలరావు గారా? సరిపోయింది. హీరో విలన్ కొట్టుకుని కమెడీని చంపేసినట్టు నా మీద పడతారేంటి? లేదా ప్రభుత్వంలో ఉన్న చంద్రబాబు నాయుడు గారా? లేదా ఎవరు? టీటీడీ బోర్డులో ఉన్న మెంబర్సా? ఓకే, నువ్వేం మాట్లాడుతున్నావు అర్థమవుతుందా నీకు? ఇందులో ఏ మాత్రం రుచి తేడా ఉంటే ఆ రోజే వాళ్ళు కంప్లైంట్లు ఇచ్చి ఉంటారుగా, ఎందుకు కంప్లైంట్లు ఇవ్వలేదు? రూల్స్ మాట్లాడుతుందిరా బాబు, రూల్స్ మాట్లాడుతుందో రే లక్ష్మణ్ రెడీయా? తిరుమల తిరుపతి దేవస్థాన ప్రతిష్టను దిగజార్చడం ఎంతవరకు కరెక్ట్ అని భక్తులందరూ కూడా ఒకసారి ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఆ మాట నువ్వు చెప్పకూడదు. అంటే ప్రాయశ్చిత్త దీక్ష చేస్తున్నానని పవన్ కళ్యాణ్ అంటున్నారు. ప్రాయశ్చిత్త దీక్ష ఎవరు చేస్తారు చెప్పు. ఏదో ఏదో తప్పు చేసిన వాళ్ళు చేస్తారు. అంటే చెప్పు తెలుసా? యాత్ర అంటే పాదాల మీద నడిసే యాత్ర. దుర్గా గుడిలో క్షుద్ర పూజలు చేయించింది చంద్రబాబు నాయుడు. విజయవాడలో 25కు పైగా పవిత్రమైన దేవాలయాల్ని కూర్చింది చంద్రబాబు నాయుడు. ఏది నోటుకొస్తే అది మాట్లాడక పూజల్లో బూట్లు వేసుకొని పూజలు చేస్తూ అన్ని తొక్కేసింది చంద్రబాబు నాయుడు గారు. బాగా వస్తాయి. దిగజారిస్తే తిరుపతి అమ్మాయిగా నేను ఊరుకునేది లేదని కూడా ఈ సందర్భంగా తెలియజేయదు. అమ్మాయి అంటారా దీన్ని? ఎవరన్నా కిషోర్ అమ్మ అంటారా దీన్ని? పసుకొన్నాయి. అది పసికోన కాదు, కసికోన.